ఈరోజు ఇంతమంది తెలంగాణ నిరుద్యోగులు ఢిల్లీకి రావడం కారణం తెలంగాణలో నిరుద్యోగ సమస్యల గురించి పట్టించుకునే నాదులు లేడు. మేము బస్సు యాత్ర చేసి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు తీసుకొస్తే మమ్మల్ని బయటకు వచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హాస్టల్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, రూమ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కనీసం వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. మాకు అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ చాలా మంది నిరుద్యోగులు గోసపడతా ఉన్నారు మీరు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈరోజు గ్రూప్ 1లో చూసుకుంటే J120 అనే సమస్య SC ST విద్యార్థులకు ఉరితాడులేక తయారైంది. ఆ J120 వెంటనే తొలగించి SC STలకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము ప్రిలిమ్స్ నుంచి కూడా కొట్లాడుతున్నా కూడా ఎటువంటి ఏం లేకుండా దున్నపోతు మీద వాళ్ళు కూర్చున్నట్టు ఫిలిమ్స్ పెట్టారు, మెయిన్స్ పెట్టారు, మళ్ళీ ఆల్రెడీ GRL కూడా ఇచ్చినారు. ఇది దేనికి సంకేతం? నేను కచ్చమ కల్పించుకుని దీనికోసమా? అట్లే ఉండదు ఈ పంచాయతీ. మళ్ళీ ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి 1 సంవత్సరం క్రితం 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేశాం, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించిన తర్వాతే మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి సరే రాహుల్ గాంధీ అని అడుగుదాం అన్నట్టు మేము ఢిల్లీకి రావడం జరిగింది. ఎందుకంటే అంత పెద్ద మంచి చెప్పింది కాబట్టి మాకు నమ్మకం కుదిరింది. ఇప్పుడు ఎటువంటి తెలంగాణలో ఎటువంటి జాబ్ క్యాలెండర్ మీద కానీ మిగతా వాటి మీద ఎటువంటి ఏం లేదు కాబట్టి మీ ఈరోజు రాహుల్ గాంధీకి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా మీకు J120 సమస్య గురించి కొట్టడానికి ఢిల్లీ రావడం జరిగింది. కోర్టులకు సంబంధించి కూడా కొంతమంది కలిసే ప్రయత్నం చేస్తాం. నిరుద్యోగ అభ్యర్థులారా, మీరు ఎటువంటి డిప్రెషన్ గురి కావద్దు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యాయం మన వైపు కాబట్టి మనం కలుస్తాం. గత సంవత్సరం నుంచి చూసుకుంటే కూడా ఆల్రెడీ మన పాత చింతకాయ బచ్చల లెక్క చెప్పిన మాటలే చెప్పుకుంటూ ఆల్రెడీ 57,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు తెలిసి భర్తీ చేసిన ఒక 5-6 వేలు ఉంటాయి, అంతకు మించి కూడా ఎక్కువ ఉండవు. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలని మేము ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటూ ఇక ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటే డబ్బాలు కొట్టుకుంటే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి సభలలో. రేవంత్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం, నిరుద్యోగులు అందరం కలిస్తేనే నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చినాం. ఆ రోజు ఊరు తిరిగినాం, వాడ తిరిగినాం, అందరు అమ్మాయి అందరు కాళ్ళు పట్టుకుని ఓట్లు వేపించినాం, నిరుద్యోగులు అందరం గోసపడుతున్నాం అని చెప్పేసి. ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులను విస్మరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు నిరుద్యోగుల నుంచి ఒక సెగ తగలబోతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నా. త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మా సత్తా ఏంటో చూపిస్తాం, మా పౌరులు చూపిస్తాం లోకల్ బాడీ ఎలక్షన్ లో. కాబట్టి వెంటనే నిరుద్యోగులందరినీ ఒక 100 మంది 150 మంది పిలుచుకొని మీరు మీ ఇంటికి పిలుస్తారా, లేదంటే సెక్రటరీ పిలుస్తారా, లేదంటే ప్రతిభాన్ని పిలుస్తారా, మీ ఇష్టం. ఒక 100 మంది 150 మంది మేము వస్తాం. డైరెక్ట్ మీరు మా ఎదురు కూర్చోండి. ఎందుకంటే మా సమస్యలు ఏంటో మీకు చెప్తాం, మీరు ఏం చేయగలరో మీరు మాకు చెప్పండి. అంతేగాని మధ్యలో ఎవరో ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అదని వీళ్ళని ఎందుకంటే మా సమస్యలు మీకు అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ మీకైతే వేరే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ముఖాముఖిగా ఇద్దరం కూర్చుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. కాబట్టి నిరుద్యోగ సమస్యల మీద ఖచ్చితంగా మీరు తక్షణ న్యాయం చూసుకోండి. అండ్ అలాగే HCUలో కూడా తీవ్ర అరిగోస పడతా ఉన్నారు, చాలా మంది కూడా మూగ జీవాలు కూడా అరిగోస పడతా ఉన్నాయి. కాబట్టి దాని గురించి కూడా పట్టించుకోండి. ఇంకొకటి కూడా మీరు కొంతమంది ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ కొంతమంది జాబ్ నోటిఫికేషన్ ఇస్తామంటారు, కొంతమంది జాబ్ నోటిఫికేషన్ రామంటారు, కొంతమంది ఎలక్షన్ తర్వాత వస్తాయని చెప్పేసి అంటున్నారు. మీకే క్లారిటీ లేదు. ఫస్ట్ మీకే క్లారిటీ లేకపోతే మేము దేనికని చదవాలి, ఏమేమి చేయాలి? మాకెట్టే క్లారిటీ ఉంటుంది. మీకే క్లారిటీ లేనప్పుడు మేము ఏం చదవాలి, ఏమేమి చేయాలి? కాబట్టి మీరు దయచేసి ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఫస్ట్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి క్లారిటీ చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇస్తాం అన్నాం కాబట్టి మేము అందరం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినాం. ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత నిరుద్యోగులు విస్మరించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుభవిస్తారని చెప్పేసి మేము చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా జంతర్ మంతర్ వద్ద కూడా అవసరమైతే సుమారు ఒక 500 మంది నిరుద్యోగ అభ్యర్థులతో ఇక్కడ మంట పెడితే రేవంత్ రెడ్డికి సెగ తగిలేటట్టు ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. కానీ ఏది చేసినా అహింసా పద్ధతిలో ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మాకు రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది కాబట్టి ఆ హక్కుల ప్రకారమే స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా మేము చేసే ప్రయత్నం చేస్తాం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, రిజర్వేషన్ పాలసీ, సోషల్ జస్టిస్ అనే నినాదం మీద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాతో బస్ యాత్ర చేయించి మమ్మల్ని వాడుకొని ఈరోజు బాగానే గద్దెనెక్కి కూర్చున్నారు. J120 ఒకటి మీరు తీసుకొచ్చిందే సార్ రేవంత్ రెడ్డి గారు. J55 అనేది కేసీఆర్ గారు తీసుకొచ్చారు. J55 వల్ల ప్రతి ఒక్క కులాలు వాళ్ళు SC ST BC ప్రతి కులాలు వాళ్ళకు ఆపర్చునిటీ దొరకాలి ఎగ్జామ్ లో అని చెప్పేసి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. 11 సంవత్సరాల నుంచి మేము నిరుద్యోగుల్లాగానే ఉన్నాము, మాకు అసలు జాబులు లేవు, ఏమీ లేవు. అలాంటిది మీరు J120 తీసుకొని వచ్చి ఈరోజు కేవలం అగ్రకులాల వారికి మాత్రమే మీరు జాబుల్ని దండగట్టి ఇస్తున్నారు. వాట్ అబౌట్ ద అదర్ పీపుల్? SC ST BC వాళ్ళు ఎలా బ్రతకాలండి? J120 వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది అనేది తెలంగాణలో మేము చాలా సార్లు మాట్లాడడం జరిగింది. అండ్ మిగతా రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. ఓట్లేయడానికి, ఓట్లు తీసుకోవడానికి, మీరు పవర్ లోకి రావడానికి మాత్రమే మేము పనికొస్తామా? మేము ఓట్ బ్యాంక్సా మీకు? ఈ రోజు రేపు రాహుల్ గాంధీజీ BC సంక్షేమ సభను పెట్టుకుంటున్నారు. సార్
మీరు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఐ వాంటెడ్ టు రిమైండ్ యూ రాహుల్ గాంధీజీ, ఇట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ విచ్ ఇస్ దేర్ ఇన్ తెలంగాణ. మీరు జీవో నెంబర్ 29 వల్ల చేసిన అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఢిల్లీ నుంచి వినిపిద్దామని ఢిల్లీ వరకు వచ్చాము. అండ్ వీ విల్ డూ ఇట్. నిరుద్యోగులు తెలంగాణను వదిలేసి ఢిల్లీ వరకు అసలు ఎందుకు వచ్చారు? ఇది తెలుసుకోకుండా ఢిల్లీలో ఎవరుంటారు, మీ ఇంటెలిజెన్స్ ని పెట్టి ఢిల్లీలో ఎవరుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని తెలుసుకోవడం అనేది చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అన్న, ఇప్పటికైనా మీరు ఈ జీవో 29 గురించి ఆలోచించి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే విద్యార్థులు నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాను నేను. ఈ సంక్షేమ సభలు పెట్టడం వల్ల ఏమీ అవ్వదు రేవంత్ అన్న. మనము మీ యొక్క ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన అని మీరు తీసుకొచ్చారో, మీరు నిజంగానే ప్రజలకు మంచి చేయడం వల్ల మన తెలంగాణ బాగుపడుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ మేము ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి తెలంగాణలో ఉన్న నా మిత్రులకు మరియు అక్కడ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి, డిస్హార్టెండ్ అవ్వకండి, ఎవరు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళి ఏమీ చేసుకోకండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ అర్జింగ్ ఎవ్రీ వన్, ఇక్కడున్న మాకు సపోర్ట్ చేయండి, మాతో నిలబడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ అజెండాస్ అన్ని పక్కన పెట్టేసి మా కోసం మీరు అందరు కూడా నిల్చుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చాక మేము జేఎన్యూ స్టూడెంట్స్ ని కలవడం జరిగింది. ఢిల్లీ మాకు చాలా కొత్తగానే ఉంది, ఎందుకంటే తెలంగాణ భవన్ కి వచ్చాము, మీడియా వాళ్ళని కూడా అడుగుతున్నాము. చాలా మీడియా ఛానల్స్, ఐ డోంట్ నో వై ద జర్నలిజం ఇస్ లూజింగ్ ఇట్స్ క్రెడిబిలిటీ. చాలా మీడియా ఛానల్స్ ని మేము అడుక్కుంటున్నాము, కానీ ఎవ్వరు కూడా న్యూస్ కవర్ చేయట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ సార్ ఆర్ మ్యామ్, ఎందుకు మీకు మా ఇష్యూ సరిగా కనబడట్లేదు, ఎందుకు అన్ని ఛానల్స్ కి మేము కనబడట్లేదు? మాది ఒక జెన్యూన్ ఇష్యూ కదా. రిజర్వేషన్ అనేది వైలేషన్ జరగడం వల్ల మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎంత ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళు ఇంకెప్పుడు డెవలప్ అవుతారు? ప్లీజ్ హెల్ప్ అస్. ఇక్కడికి వచ్చాక మేము జేఎన్యూ స్టూడెంట్స్ ని కలవడం జరిగింది అండ్ వాళ్ళు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మీరు మీ తీరు మార్చుకోకపోతే మేము ఢిల్లీ నుంచే నిరసన తెలపాల్సి వస్తుంది సార్. మేము రాహుల్ గాంధీని కూడా కలుద్దామని అనుకుంటున్నాము. మేబీ ఇన్ అ డే ఆర్ 2 వి మే మీట్ రాహుల్ గాంధీ గారు. అండ్ రాహుల్ గాంధీ గారి ఇంటెలిజెన్స్ అంత వీక్ ఉందని కూడా నేను అనుకోవట్లేదు. 10 నెలల నుంచి తెలంగాణలో ఇంత జరుగుతున్న రాహుల్ గాంధీ గారు మౌనం వీడట్లేదు అంటే దానికి ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. కానీ అయినప్పటికీ రాహుల్ గాంధీజీ, వీఆర్ హోపింగ్ దట్ you will help us. So definitely we are going to approach you with our representation. Please show your concern on this. Thank you very much.